అమ్మని బావా నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలీదురా. నాకు తెలీదురా. నాకు కూడా తెలీదురా. అవును కదా. ఇన్ని తుపాకు బావా ఇది ఒరిజినల్ గన్నేరా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేటా నన్ను పీకే? రాననుకున్నారా రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బావా తీసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? డౌటా? లేకపోతే ఆ పోలీసులు బుల్లెట్లకి బలైపోమంటారా? ఇది మా ఇల్లు, నేనిక్కడే ఉంటా. ఒరే వాళ్ళు ఆ భవానీ ప్రసాద్ ని వదలలేదురా. తొక్కడగలు మనం ఎంత? వద్దురా, మన బస్తీకి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం బావా. రేయ్, ఈ రోజు వరకు ఎవరైనా హలో గాని గుడ్ మార్నింగ్ గాని కనీసం నమస్తే అన్నా పెట్టారా మనకే? మన దొంగలు రా, మనకెందుకు చెప్తారు? జైల్లో పెడతారు గాని. నిన్నటి వరకు దొంగలోరా, ఇప్పటి నుంచి దాని అమ్మ జీవితం అదేం జీవితం రా? జీవితం అంతా ఇక్కడే ఉందిరా. రేయ్, సింహ డ్రెస్ వేసి ఇంద్రా మీసం తిప్పి ఇప్పుడు చూపిస్తాను చూడరా ఫ్యాక్షన్ యాక్టింగ్. ఎవరెక్కడ? వీళ్ళిద్దరు కూడా ఫ్యాక్షన్ డ్రెస్సులు అయ్యింది. 10 నిమిషాల్లో మీసం తిరగాలంటే ఎక్కడ తిరుగుతుంది? రేయ్, త్వరగా రెడీ అవ్వండిరా, అవతల భవానీ ప్రసాద్ పుట్టినరోజు, గుడికెళ్ళాలి. ఏంట్రా డ్రెస్ టైట్ గా ఉందా? అన్నా నా డ్రెస్ ఎలా ఉందన్నా? మూతి మీద మీసం ఎదురా. ఇదిగో పెట్టుకో. మీసం నేను పెట్టుకోను. రేయ్, సీమలో చీమకు కూడా మీసం ఉంటుంది, పెట్టు. నాన్నగారండి, నా సూట్ కేసు జాగ్రత్త అండి. అలాగేలేండి. ఇక్కడ ఉంచుకోండి. అబ్బా, సింహపూర్లో ఇంత ఏడిగా ఉంటుందని చెప్పలేదేంటండి? హాయ్. వేడిగా ఉందా తల్లి? ఆ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీ రూములో హాయిగా కూర్చుని పనులు చూసుకోక ఆడెవడో రంగా అనే దొంగగాడితో లవ్ స్టోరీ నడిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఈ ఎండా తప్పదు, నాకు ఈ మంట తప్పదండి. నాన్నగారండి సొప్పేకండి. మా అమ్మమ్మ మంగమ్మలాగే తయారయ్యావే తల్లి, నువ్వు కూడా. కూర్చోండి. నన్నేమన్నా అనండి, రంగానేమన్నా అంటే నేను ఊరుకోనండి. రంగా గారి గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? నాన్నగారండి, రంగా గారండి. ఇక్కడ రంగా ఏంటే? రంగా గారు, రంగా గారు, రంగా గారు, రంగా గారండి. ఎస్ఐ మంగమ్మనండి. హాయ్. ఆయన పేరు భవానీ ప్రసాద్. పదండి. ఎక్కడికమ్మా? నాన్నగారు చూడండి, రంగా గారండి. ఎవడా దొంగగాడా? అవునండి మేడం, ఆయన భవానీ ప్రసాద్ గారు మేడం. భవానీ ప్రసాదా? మేడం, రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షనిస్ట్ మేడం. మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫైల్స్ చూడండి మేడం. 18 మర్డర్ కేసులున్నాయి ఆయన మీద. అద్దం పైకెత్తు. ఇది చాలా అన్యాయం బ్రదరు. నీ ఇబ్బందులన్నీ దూరం చేయడానికి నేను ఇక్కడికి వస్తే నన్నే ఇబ్బంది పెడితే ఎలా బ్రదరు? ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని అసలు మనం ఎవరో? దొంగ. మంగెవరో? పోలీసు. ఎక్కడన్నా దొంగ పోలీసుకి లింక్ ఉంటుందా? మాకుంది. మా ఇద్దరికి దేవుడు జాయింట్ ఎఫ్ఐఆర్ రాసి రాయలసీమ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. అరే, మధ్యలో ఆవిడెవరండి? ఆయన భవానీ ప్రసాద్. పదండి. అద్దం పైకెత్తు. ఏంటండి ఇది? ఇదిగో బ్రదరు, ఇప్పుడే ఈ చేత్తో నా కుంకుమ తుడుచుకునే లోపే రక్తపాతం చెయ్యాలనుంది రత్తయ్య. యుద్ధంలో దేశం కోసం సైనికుడు చనిపోతే ఏడ్చేది తల్లే కాని దేశం కాదు. నువ్వు ఏడవాల్సింది సైనికుడు లాంటి ఒక్కగానొక్క కొడుకు పోయినందుకు కాదే,
ఇలాంటి 100 మంది కొడుకులు కని నాకు సైన్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయానా అని ఏడవాలి. ఏడవే ఏడు ఏడు. ఒక్కటే ఏటు. ఆవిడ ఒకటే ఏటు వెయ్యమనడం ఏమిటో, ఆ ముసలోడు ఒకే వేటు వెయ్యడం ఏమిటో, ఒక్క క్షణంలో నా ప్యాంటు తడిసిపోవడం ఏమిటో. ఒరే బావా, నాకు జరగబోయేది తెలిసిపోతాంద్రా. వాళ్ళు మనకేదో ఒక పని చెబుతారు, అది మనం చెయ్యము అంటాం అంతే. ఒకే ఒక ఏటు, అది తలుచుకుంటేనే ప్యాంటు షర్టు కూడా తడిసిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం రంగా? మీ ఇద్దరు ప్యాంట్లు మార్చుకున్న తర్వాత ముగ్గురం కలిసి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రేయ్, హైదరాబాద్ లో మనల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయక ముందే ఒకరిని లేపేయాలరా. ఎవరిని? ఆ జయప్రకాష్ రెడ్డి. ఏం చేశాడు రా? వాడి మూలంగానే కదరా మనకి సినిమా పిచ్చి బాగా పట్టింది. రేయ్, సినిమా ఫ్యాక్షనిజానికి నిజమైన ఫ్యాక్షనిజానికి ఇంత తేడా ఉందని మనకి ఇప్పుడే తెలిసింది. బాగా తిరిగింది. అమ్మ బాబోయ్, ఎంత మోసం, ఎంత దగా. పదండ్రా, వాడి సంగతి తిరుగుతాం. ఇంకా మీసం పెట్టుకున్నావు నువ్వు చెరిపేశారా? పదండి. వెళతావా? వెళ్ళు. వెళ్ళచ్చా? చావుని వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. అంటే నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడానికి ఆ పులిచెర్లవాడు రెడీగా ఉన్నారు. ఆ ముక్కల్ని ఎత్తుకెళ్లడానికి కుక్కలు కూడా రెడీగా ఉన్నాయి. రేయ్, సీమలో చీమ కూడా మీసాలు ఉంటాయని మర్చిపోయావా? గుడ్ నైట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఎస్ సార్, హైదరాబాద్ లో ఆయన పేరు రంగాది దొంగ. ఆయన మీద 78 దొంగతనం కేసులున్నాయి. కావాలంటే ఫైల్స్ తెప్పించుకొని చూడండి సార్. ఐ నో వాట్ టు డూ. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నమస్తే మేడం. అమ్మా మంగ, ఏమన్నారమ్మా ఎస్పీ గారు? ఏమంటారు? నేనేమో రంగా అంటాను, ఆయనేమో భవానీ ప్రసాద్ అంటారు. ఆహా. గట్టిగా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయించేస్తానంటున్నారు. ఎంత చక్కటి కబురు చెప్పావమ్మా. ఈ రంగా భవానీ ప్రసాద్ గొడవల కన్నా మనం హాయిగా అమలాపురం వెళ్ళిపోయి ఆయ్ ఆయ్ అనుకున్నావమ్మా. లేదు నాన్న, ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్, ఒక్కసారి మనసు పారేసుకున్న పెళ్లి కాని అమ్మాయి ఏ విషయం అంత తేలిగ్గా వదలరు. ఓసి నీ పట్టుదల పాడుగాను మంగు. నాన్న, ఆయన రంగాన భవానీ ప్రసాద తెలియాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళాలి. వెళ్తున్నాను. ఓసే మంగా. భవానీ ప్రసాద్, రత్తయ్య, సత్తిరెడ్డి, సలీం, మీ అందరి గన్ లైసెన్స్లు ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతున్నాయి. రెన్యువల్ చేయించమని ఎస్పీ గారు ఫార్మ్స్ పంపించారు. ప్లీజ్. మా ఆయనకి గన్ లైసెన్స్ అవసరం లేదు. ఏంటమ్మా? డెబ్బై 8 కోర్టు కేసులు, 12 పోలీస్ స్టేషన్లో రంగాని సంతకం పెట్టి పెట్టి అలవాటైపోయింది. పెట్టేశాను ఇక్కడ కూడా రంగాని. సారీ. నేను చెప్పానే ఈ అమ్మాయి గురించి. మన మధ్యలోనే ఉండాలి. ఈ రోజు నుంచి నా చెల్లెలుగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో. ఈ అన్నాళ్ళైంద్రే ఎంత తాగి. అరే వదిన గారు, మంగాకి మన రంగాకి లింక్ ఎట్టారా? మరి పాత ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? పాత ఫ్రెండ్స్ అంటే అదే
అది పొట్టిదిరా అది పక్కదే అది మరీ బొన్నా మీనాక్షి సూపర్ మన బావ మీనాక్షి ఎంత ఎంజాయ్ చేసేవర్రా సింహపురికి వస్తారా? ఎంత ధైర్యం మీకు? తిప్పండి నాయాలని తిప్పనా కొడుకు నువ్వా? నా ఎలా ఇన్ని సంవత్సరాలు ఇంటి ఉప్పు తిని ఎలా చేసారా ఈ పని? ఈ భార్య పిల్లలు తెలిస్తే ఏమనుకుంటారా? నాకు తెలుసయ్యా. నేనే పంపించాను. నువ్వెందుకు వచ్చావే? ఎందుకు చేశారా ఈ పని? ఆకలయ్యా, ఆకలి. నెలలా డబ్బులు ఇస్తారు కదా? అయ్యా, మీరిచ్చే బియ్యము డబ్బులు నాకు నా మొగుడికి బతకడానికే సరిపోవడం లేదయ్యా. కానీ ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డ పుట్టింది, రొమ్ముల్లోంచి పాలు రావడం లేదయ్యా. ఈ బిడ్డకి ఏం పెట్టి పోషించదయ్యా. మిమ్మల్ని చంపితే ఆ పులిచెర్ల వాళ్ళు 5 లక్షలు ఇస్తానన్నారయ్యా. ఆ డబ్బులతో ఎక్కడికైనా దూరంగా పోయి మా బిడ్డని పెంచుకుందాం అనుకున్నామయ్యా. మేం చేసిన తప్పుకి నా మొగుడితో పాటు మా ఇద్దరిని కూడా చంపేయండి అయ్యా. మీరు చెప్పినట్టుగానే వ్యవసాయం చేద్దామని భూమి కాగితాలు లోను కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాం. అన్ని పూర్తయ్యాక ఆ బ్యాంకు మేనేజర్ ని అల్లుడిగా చేసుకున్నాడు ఆ నాగరాజు గారు. సభాషలుడు. నీళ్లు లేక పంటలు లేక పొలాలు పోయి ఇంకా ఎన్నాళ్ళయ్యా మాకి బతుకులు. చెప్పేటయ్యా, చెప్పేటి. రేపు పొద్దున వచ్చి మీ దస్తావేజులు మీరు తీసుకెళ్ళండి. రేపు ఏ దొంగతనాలో ఏంటో ఫస్ట్ టైం భయంగా ఉంది. రాయలసీమలో ప్రాణాలకు సెక్యూరిటీ పెట్టుకుంటారు గాని పరుసులకి బీరువాలకి కాదరా. పదండి. ఇక్కడ ఉన్నారా? అంజమ్మా, అప్పలనాయుడు, అయ్యా ఈ కాగితాలు తీసుకుని ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరగాలయ్యా? వీడిని గుర్తుపట్టారా? 2 రోజుల్లో లోన్ శాంక్షన్ అవ్వలేదనుకో, నిన్ను కోసేసి ఇదే మూటలో కప్పెట్టేస్తాను. మొదట్లోనూ వాళ్ళకి శాంక్షన్ చెయ్యి. థ్యాంక్స్.